అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్తారు, కొంతమంది స్కిప్ చేసుకోకుండా వెళ్ళకండి. ఎందుకంటే నేను ఎండింగ్లో మీకు ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది ఇస్తాను. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్ కనుక మీరు సాల్వ్ చేసి నాకు వాట్సాప్లో పెడితే మీరు ఎక్కడ సఫర్ అవుతున్నారు, ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఆ తప్పుల్ని చూసుకొని నేను నా వీడియోని మరింత మంచిగా చేసి పెట్టడానికి మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు లాస్ట్ వరకు చూసి ఆ ప్రాబ్లం నోట్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి. దాన్ని బట్టి నేను ఇంకా మీకు ఎక్కడ అర్థం కావట్లేదో నేను మంచిగా చేసి పెడతాను. ఇంకోటి ఏంటంటే నా కాలజ్ఞాన్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివేషన్గా ఫర్దర్గా ఇంకా మంచిగా వీడియోస్ చేసి పెట్టడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఇవ్వండి, మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, దీన్ని ఫస్ట్ చదివి చూద్దాం. ఇఫ్ ద సర్కిల్ x² + y² + 6x + 8y + p = 0 హ్యాస్ ఎ రేడియస్ 5, దెన్ ఫైండ్ p. అది క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్లో మనకి ఇక్కడ ఒక అన్నోన్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం ఈ వాల్యూని మనం కనుక్కోవాలి. ఎట్లా, ఇక్కడ మనకి ఒక క్లూ ఇచ్చాడు, రేడియస్ అనేది 5 అనేది మనకు ఒక క్లూ ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చదవగానే మనం ఏ ఫామ్లో వేస్తే మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలము అనేది ఒకసారి థింక్ చేసుకుంటే మనం స్టార్టింగ్లో నేర్చుకుందాం. ఏంటిది, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది మనకి సిమిలర్ టు జనరల్ ఈక్వేషన్లో సర్కిల్గా ఉంది. కాబట్టి మనం ఆ ఫార్ములాని కనుక ఇక్కడ వేసుకుంటే ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ని ఇక్కడ వేసుకుందాం. సో ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్, ఆ ఫార్ములా ఇక్కడ వేద్దాం. ఏంటిది, x² + y² + 2gx + 2fy + c = 0. ఇది మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. ఇప్పుడు చూడండి, ఇది చూడడానికి సిమిలర్గా ఉంది కాబట్టి దీన్ని కూడా దీని కింద రాసుకుందాం. ఇక్కడ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ దాన్ని కూడా ఇక్కడ రాసుకుంటే మనం చూడొచ్చు. ఇప్పుడు చూడటానికి రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మనం ఈ రెండింటిని ఒకసారి ఈక్వేట్ చేద్దాం అనమాట. సో ఇక్కడ x² ఇక్కడ x² రెండు సిమిలర్గానే ఉన్నాయి, ఇక్కడ y² కూడా సిమిలర్గానే ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ 2gx ఇచ్చాడు, ఇక్కడ 6 ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని ఈక్వేట్ చేస్తాం అనమాట. సో మళ్ళీ ఇక్కడ 2f ఇచ్చాడు, ఇక్కడ 8 ఇచ్చాడు కాబట్టి మనం ఈ 2f ఈ 8ని కూడా ఈక్వేట్ చేస్తాం. ఇక్కడ c ఇచ్చాడు, ఇక్కడ p ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని కూడా ఈక్వేట్ చేస్తాం అనమాట. ఇట్లా ఈక్వేట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ 2g = 6 అనేది ఈక్వేట్ చేద్దాం. 2g = 6. ఇప్పుడు 2 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి అటు సైడ్కి వెళ్తుంది, డివైడ్ అవుతుంది. అప్పుడు g = 6/2. 6 2ని అప్పుడు డివైడ్ చేస్తే g = 3 వస్తుంది. ఇక్కడ మనకి g వాల్యూ 3 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 2f = 8 అనేది ఈక్వేట్ చేద్దాం. ఇప్పుడు 2f = 8 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 2f = 8 తీసుకుంటాం అనమాట. 2f = 8. ఇప్పుడు 2 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది. ఇప్పుడు ఇటు కట్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి f = 8/2. అప్పుడు f వాల్యూ మనకి 4 వస్తుంది అనమాట. ఇప్పుడు మనం cని pని కూడా ఈక్వేట్ చేస్తాం అనమాట. అప్పుడు p = c. మనం ఇప్పుడు ఇక్కడ p వాల్యూ అనేది కనుక్కుంటాం. p వాల్యూ అనేది ఎట్లా కనుక్కుంటాము, ఇందాక మనం రేడియస్ ఫార్ములా అనేది నేర్చుకున్నాం కదా, r² = g² + f² - c. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం p వాల్యూ అనేది కనుక్కుంటాం. ఎట్లా, సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఏమేం వాల్యూ, g వాల్యూని, f వాల్యూని ఇంకా r వాల్యూని మనం ఈ రేడియస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి p వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ r వాల్యూ ఎంత ఉంది, 5. అంటే 5² = g వాల్యూ ఎంత వచ్చింది మనకి, g = 3 అని వచ్చింది అనమాట. అప్పుడు 3² ఇంకా f వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే +4². ఇక్కడ c ఉంది, c అంటే ఇక్కడ ఏమనుకున్నాం, p అనుకున్నాం కాబట్టి -p అంతే ఉంటుంది, ఎందుకంటే మనం p వాల్యూని మనం కనుక్కోవాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5² ఎంత అవుతుంది, 5² = 25. 3² 9 అవుతుంది. 4² ఎంత అవుతుంది, 16 + 16. p వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి p వాల్యూ యాస్టీస్గా అంతే ఉంటుంది, -p. ఇప్పుడు 25 = 9 + 16 ఎంత, 25. p వాల్యూ అంతే ఉంటుంది, -p.
ఇప్పుడు ఇక్కడ మైనస్ పి అనేది ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ సైడ్ వస్తే పాజిటివ్ అవుతుంది అనమాట. అప్పుడు పి ఈజ్ ఈక్వల్స్ టు 25 అంతే ఉంటుంది. ఇక్కడ పాజిటివ్లో ఉన్న 25 ఇటు వెళ్తే నెగిటివ్ అవుతుంది కాబట్టి -25. ఇప్పుడు 25లోంచి 25 తీసేస్తే మనకి పి ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఇప్పుడు ఈ 0 వాల్యూ మనము ఈ ఈక్వేషన్లో వేస్తే మనకి ఫైండ్ అవుట్ చేయమన్న ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో x² + y² + 6x + 8y, ఇక్కడ p ఎంత వచ్చింది 0 వచ్చింది కాబట్టి +0 = 0 అంటే నథింగ్ బట్ మనకి x² + y² + 6x + 8y అనేది మనకి ఈక్వేషన్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో ఇక్కడ నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి మా వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేసే ముందు ఆ క్వశ్చన్ యొక్క నెంబర్ని మెన్షన్ చేసి పెట్టండి. ఎందుకంటే ఆ క్వశ్చన్ నెంబర్ చూడంగానే ఓకే దాని ఆన్సర్ అనేసి నాకు అర్థమయ్యి నేను మీకు ఎక్కడైనా తప్పులు ఉంటే మీకు మెసేజ్ చేసి నెక్స్ట్ వీడియోలో కరెక్షన్ చేస్తాను అనమాట. సో మా కాలజ్ఞాన్ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.